वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम्। हृदयनादमुनलयलगमकसिरि मृदुल मंजुला मधुररसलहरी कृतुलु पाडु श्रुतिलयन सरस्वती अमृतधार स्वर राग स्रवन्ती हृदयनादमुनलयलगमकसिरि मृदुल मंजुला मधुररसलहरि कृतुलु पाडु श्रुतिलयन सरस्वती अमृतधार स्वर राग स्रवन्ती अमृतधार स्वर राग स्रवन्ती अमृतधार स्वर राग स्रवन्ती अमृतधार स्वर राग स्रवन्ती। నమస్తే, స్వరరాగ స్రవంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల వచ్చేసింది. ఇంకా మనకి సందడే సందడి. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, రాఖీ పౌర్ణమి, స్వాతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం అయితే మరీ ప్రత్యేకంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎన్నో విశేషాలతోటి మన ఈ కార్యక్రమం కూడా రూపుదిద్దుకుంది. మరి కార్యక్రమంలోకి వెడదామా? శ్రీమతి రమా కౌసల్య గారు విశాఖపట్నంలో మ్యూజిక్ నేర్చుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. మన కార్యక్రమం కోసం ఈ చక్కని పాటను అందించారు. జాగృత జనతా ప్రభాత చైతన్యపురే కలార పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో కదలి రండి కలసి రండి కట్టుకుందాం కొత్త మేడా. జాగృత జనతా ప్రభాత చైతన్యపురే కలార పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో. ధర్మం కొలబద్దగా నీతి పునాదిగా ఆప్యాయత రంగరించి ఆనందం మేళవించి అందరం కలసి మెలసి హాయిగా మసలగా కదలి రండి కలసి రండి కట్టుకుందాం కొత్త మేడా. జాగృత జనతా ప్రభాత చైతన్యపురే కలార పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో. తరగని మన ఘన సంస్కృతి ధనాగారమున్నది, తరతరాల చరిత్ర కది దారి చూపుతున్నది. ఇకనైనా చేయి కలిపి జాతినంతా మేలు కొలిపి కదలి రండి కలసి రండి కట్టుకుందాం కొత్త మేడా. జాగృత జనతా ప్రభాత చైతన్యపురే కలార పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో పిలుపహో ఇది పిలుపహో.
గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళందరికీ దాదాపుగా ఇది అనుభవమే అయి ఉంటుంది. పూర్వం జనవరి 26, ఆగస్టు 15 వస్తే పిల్లల చేత ప్రసంగాలు చేయించేవారు. దాని వలన భాష, అలాగే వాళ్ళు మాట్లాడే విధానము, నిలబడే తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిపి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకి డెవలప్ అవ్వాలని చూసేవారు. మరి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక దాదాపుగా తెలుగు భాష మీద పట్టుతో తెలుగులో ప్రసంగించటం, ఇలాగే స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పడం చాలా అరుదుగా చూస్తున్నాం. అయితే రాజమండ్రిలో ఉన్న హర్షవర్ధన్ స్కూల్ నుంచి మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి చక్కగా మాట్లాడి వినిపిస్తోంది చిరంజీవి స్రవంతి. 10th క్లాస్ చదువుకుంటోంది. మరి విందాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి. మా ఊరు రాజమహేంద్రవరం. నేను శ్రీ హర్షవర్ధన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మునిగి లెక్కలేనన్ని ఘోర పరిస్థితులను చూసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం లభించింది. ఇలా భారతదేశం స్వాతంత్రాన్ని సాధించి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా భారతదేశం ఆ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన కొన్ని పరిస్థితులను, ఎంతోమంది చేసిన ప్రాణత్యాగాల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. భారతదేశం పోరాటం 1857వ సంవత్సరంలో మొదలై 1947వ సంవత్సరం వరకు కొనసాగింది. బ్రిటిష్ రాజులు మన దేశానికి 1600 సంవత్సరంలో వచ్చి ఈస్ట్ ఇండియన్ కంపెనీని నెలకొల్పారు. ఇది 1757వ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ ఆధీనంలో ఉండేది. వీరు బెంగాల్ రాజ్యంపై యుద్ధం ప్రకటించి బెంగాల్ని ఓడించి బీహార్, బెంగాల్, ఒడిస్సాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇక్కడ ప్రజల్లో తిరుగుబాటు చేయడానికి ఒక ప్రధానమైన కారణం అయ్యింది. ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేసినందుకు ఆ తిరుగుబాటునే మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాము. అయితే ఒక పక్క బ్రిటిష్ రాజ్యులు మన దేశాన్ని బలవంతంగా సొంతం చేసుకునేదే కాకుండా మరో పక్క పంది కొవ్వులతో తయారు చేసిన మారణ ఆయుధాలను భారతీయుల నోటితో ఉపయోగించమనడం ఇక్కడ ప్రజల మనసుని కలిచివేసేవి. ఇలా మనోవేదనకు గురైన వారిలో వారే మంగల్ పాండే కూడా. వీరు బ్రిటిష్ రాజ్యంపై తిరుగుబాటు చేయడం వల్ల వీరితో పాటు మరొక భారతీయుడిని కూడా ఉరితీశారు. ఇలా ఎందరో సంఘ సంస్కర్తలు బయటకు వస్తూ వాళ్ళ మాటలతో ప్రజలు ప్రేరేపిస్తున్నారు. వీళ్ళలో స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ మరి ఎందరో ఉన్నారు. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్కి మద్దతు ఇస్తూ బ్రిటిష్ వైపు పోరాటం చేసింది. దీనికి కారణం బ్రిటిష్ మన దేశానికి స్వయం పరిపాలన ఇచ్చి స్వతంత్రంగా జీవించమని చెప్తుందేమో అని ఆశపడడం మాత్రమే. కానీ ఈ ఆశ ఎంతోమంది ప్రజల తుదిశ్వాస విడిచేలా చేసింది. ఆ తర్వాత ద రోలక్ యాక్ట్ అనే కొత్త లాను తీసుకొచ్చి భారతీయుల్ని ఎక్కడైనా ఎలా అయినా అరెస్ట్ చేయొచ్చని పేర్కొంది. దీనికి వ్యతిరేకిస్తూ జలియన్వాలాబాగ్లో పోరాటం చేసిన ప్రజలను బంధించి వారి ప్రాణాలను తీశారు. దీని తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రారంభించగా మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ని ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్ గారు 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్కి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. దాదాపు 200 సంవత్సరాలు బానిసతనం, ఎంతోమంది చేసిన ప్రాణత్యాగాలు, ఘోర పరిస్థితులను చూసిన తర్వాత భారతదేశానికి 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి స్వాతంత్రం లభించింది. ఈరోజు మన దేశం స్వాతంత్రంగా జీవిస్తుందంటే దీనికి కారణం ఎంతోమంది చేసిన ప్రాణత్యాగాలు మాత్రమే. కానీ ఈ స్వాతంత్ర్యాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించుకుంటున్నామా? మన స్వాతంత్ర్య సమరయోధులు మనకు చేసిన ఈ ఫలితాలకి వారికి సరైన రీతిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? స్వాతంత్రాన్ని సంపాదించినప్పటికీ శాంతిని కోల్పోయింది. ప్రపంచంలో ప్రమాదకరమైన దేశంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇక్కడ రోజు 7,000 మంది ఆకలితో రోజు ప్రాణాలను విడుస్తున్నారు. వీటన్నిటికీ కారణం మనలో ఉన్న స్వార్థం మాత్రమే.
మనలో ఉన్న స్వార్థం పొరను తొలగించి మనలో ఉన్న మానవత్వాన్ని బయటికి తీసే సమయం ఆసన్నమైనది. మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తూ మన దేశాన్ని ప్రేమిద్దాం. మన భారతదేశానికి మన అవసరం ఉంది. జై హింద్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులలో చక్కని ప్రసంగ ఆసక్తి ఉన్న వారిని మనం ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 10వ తరగతి చదువుతున్న శ్రీ రత్నవర్షిత తనదైన వాణిలో స్వాతంత్ర దినోత్సవం గురించి తనకు తెలిసిన విషయాలను అందించడానికి చక్కని ప్రయత్నం చేసింది. మరి ఆమె ఏం మాట్లాడిందో విందాం రండి. నా పేరు రత్నవర్షిత. మా ఊరు రాజమహేంద్రవరం. మాతృదేవోభవ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరి వరకు మన దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకొచ్చారు. చివరకు 1857లో ప్రపంచ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానిలో రాజులు సిపాయిలు ఓడిపోయాక 1858లో బ్రిటిష్ రాణి సామ్రాజ్యాధినేత్రి అయ్యాక మన భారతదేశం పరిపాలనలోకి వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. వారిలో ఒకరు మహాత్మా గాంధీ. శాంతి అహింసలే ఆయుధాలుగా స్వాతంత్రం కోసం బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్ తిరిగి వచ్చాక ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. జాతీయత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు. అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన మహావీరుడు మహాత్మా గాంధీ. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో మనకు స్వాతంత్రం వచ్చింది. కావున ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతుంది. మన భారతదేశపు ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హర్ ఘర్ తిరంగా అనే నినాదాన్ని మనందరం పాటించవలసిందిగా కోరుతున్నాం. జై హింద్. జై భారత్ మాతాకి. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న అమీనా స్వాతంత్ర దినోత్సవం గురించి తన మాటల్లో ఏం చెప్తున్నారో విందామా మరి. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీనా. నా గ్రామం రాజమహేంద్రవరం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మన భారతదేశాన్ని రక్షించిన స్వాతంత్ర యోధుల గురించి కొన్ని విషయాలను మీతో తెలియచేయాలని అనుకుంటున్నాను. అయితే మన భారతదేశాన్ని రక్షించి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన యోధులు ఎందరో ఉన్నారు. అయితే అందులో అల్లూరి సీతారామరాజు గారు కూడా ఉన్నారు. అయితే ఈరోజు అనగా ఆగస్టు 15, 2022 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అల్లూరి సీతారామరాజు గారి గురించి కొన్ని విషయాలను తెలియచేయాలని అనుకుంటున్నాను. అయితే అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4వ తేదీన విశాఖపట్నం జిల్లా పాండ్రేగులో జన్మించారు. కానీ అల్లూరి సీతారామరాజు గారు పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. అయితే అల్లూరి సీతారామరాజు గారి తండ్రి వెంకటరామరాజు గారు, తల్లి సూర్యనారాయణమ్మ. అల్లూరి సీతారామరాజు గారు మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణగడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ ప్రభుత్వానికి 2 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన అల్లూరి సీతారామరాజు గారు తను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అయితే 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోయారు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సీతారామరాజు గారు జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువ విద్య, గుర్రపు స్వారీలు ప్రావీణ్యం పొందారు. అయితే 1917లో కృష్ణదేవిపేట ద్వారా మన్యంలో అడుగుపెట్టారు అల్లూరి సీతారామరాజు గారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురుగొల్పారు. అయితే అల్లూరి సీతారామరాజు గారి ప్రధాన అనుచరుడు సేనాని గంటం దొర. సేనాని గంటం దొరది నడింపాలెం గ్రామం. అయితే గంటం దొర మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ ప్రభుత్వంపై అల్లూరి తెరతీశారు. అయితే 1922 ఆగస్టు 22వ తేదీన తొలిసారి చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై, 24 తూర్పుగోదావరి జిల్లా రాజామంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. వరుసగా ఈ 3 స్టేషన్లపై దాడి తర్వాత భారీగా ఆయుధాలను సేకరించుకుని బ్రిటిష్ ప్రభుత్వంపై విప్లవానికి
సిద్ధమయ్యారు. అక్కడి నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెత్తించారు మన అల్లూరి సీతారామరాజు గారు. అయితే ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో చర్యలను చేపట్టింది. అల్లూరి సీతారామరాజు గారి చాలా మంది అనుచరులను చంపేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. అయితే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాన్ని చూడలేక 1924 మే 7వ తేదీన మాంబ గ్రామానికి సమీపన స్వయంగా లొంగిపోయి 1924 మే 7వ తేదీన మాంబ గ్రామానికి సమీపన స్వయంగా లొంగిపోయారు. అల్లూరి సీతారామరాజు గారిపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను చింత చెట్టుకు కట్టి తుపాకీ గుండెల్లో దిగినా సరే వందే మాతరం వందే మాతరం అంటూనే ప్రాణాలను అర్పించారు మన అల్లూరి సీతారామరాజు గారు. అయితే ఆయన ఆశించి కలలు కన్న భారతదేశ స్వాతంత్ర్యం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు 1947 ఆగస్టు 15వ తేదీన భారత ప్రజలకు లభించింది. మన భారతదేశంలో ఉన్నన్ని జాతులు మతాలు మరి ఏ దేశంలోని లేవు. ఎన్ని జాతులు మతాలు ఉన్నప్పటికీ మన భారతదేశ ప్రజలందరూ ఒకటే అనే నినాదాన్ని తెలపటమే మన భారతదేశ యొక్క గొప్పతనం. మన భారతదేశాన్ని కాపాడిన స్వాతంత్ర యోధులు, గుండెకెదురుగా గుండెను నిలబెట్టు టంగుటూరు, తెల్లవారి గుండెను అదరగొట్టిన అల్లూరి, శాంతి అహింసలతో పోరాడిన గాంధీజీ, ఇటువంటి స్వాతంత్ర యోధుల అందరికీ నేను అందింతును నివాళులు. జయోస్తు. భారతమాతకే జై. నేటి బాలలే రేపటి పౌరులంటూ ఎంతో ఉత్సాహంగా చక్కని అవగాహనతో స్వాతంత్ర దినోత్సవం గురించి మన కార్యక్రమం కోసం మాట్లాడారు చిరంజీవి జాన్. 10th క్లాస్ చదువుతున్నారు, రాజమండ్రి వాస్తవ్యులు. మాతృదేవోభవ, భారత్ మాతాకి జై. భారతీయ సహోదరులకు, నా స్నేహితులకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మోజెస్ జాన్ విక్లిఫ్. నేను శ్రీ హర్షవర్ధన పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మన పుణ్యభూమి అయిన భారతదేశం గురించి, భారతదేశ గొప్పతనం గురించి చెప్పడానికి ఆనందిస్తున్నాను. గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి వంటి పవిత్ర నదుల గల దేశం మన భారతదేశం. మన భారతదేశం పవిత్ర భారతదేశం అనడానికి నేను గర్విస్తున్నాను. మహాకాకతీయులు కత్తి తిప్పిన నేల మన భారతదేశం. ఒక రైతు కష్టపడి పొలాన్ని దున్ని ఎంతో మంచి ఆహారాన్ని పండిస్తున్న దేశం మన భారతదేశం. తుపాకులు ఎన్ని ఉన్నా తమ గుండెల మీద కాల్చమని తమ గుండెలు చూపించిన మన మహావీరులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే అల్లూరి సీతారామరాజు గారు దేశం కోసం ప్రాణాలు పెట్టారు. ఒక చేతిలో భారతదేశపు జెండా, ఒక చేతిలో ఆయుధం, గుండెలో ఆత్మవిశ్వాసంతో బ్రిటిష్ వారితో పోరాడి వారి యొక్క రక్తం చిందించి మనకు స్వాతంత్రాన్ని అందజేసిన మహావీరులను గుర్తు తెచ్చుకుందాం. నేటి మన ప్రధానమంత్రి మోదీ గారు గర్గర్గా తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంట 3 రంగుల జెండాను ఎగరవేయమని భారత జాతిని ఉద్దేశించారు. భారతీయులుగా పుట్టినందుకు మనమందరము విజయ డంకాన్ని మ్రోగించి శరమెత్తి ఆత్మవిశ్వాసంతో మేము భారతీయులమని చెప్పుకోవడం మనందరి అదృష్టం. జయోస్తు. భారత్ మాతాకి జై. ఉభయ భాషా ప్రవీణ శ్రీమతి మామిడిపూడి విజయలక్ష్మి గారు తెలుగులో చక్కగా దేశభక్తి గీతాన్ని ఈ సంచిక కోసం పాడి వినిపించారు. విందాం రండి. ఆ దేశము ఇది నా దేశము, నన్ను కన్నయది నా ఈ దేశ సౌభాగ్య సంపదలి విశ్వమునందు వర్ధిల్ల తోడ్పాటుంబనర్థం మహాభ్యుదయమున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపని వంచు నీ ఎదలో గట్టి ప్రతిజ్ఞ గైకొనుమురా హిందూ కుమారాగ్రణి. ఈ పరతంత్ర జీవనము నెట్లు భరింతురు విశ్వమెల్ల ఉద్దీపితమై స్వతంత్రత కతీవ కృషింతల దాల్చి మానరేఖా పరిపుష్టమయీ త్రిజగంబులు గెలిచిన వారి బిడ్డలి ఆపద ముందురా సమయమైనది లెండిక భారత ప్రజల్. పండుగంటే స్నేహితులతో బంధువులతో కలిసి భోజనం చేయటం. మరి మన సొంత దేశాలని వదిలి విదేశాలకు వెళ్ళి మన కల్చర్ని అక్కడ చాటి చెప్తున్న వాళ్ళు ఎంతోమంది.
మనం వరలక్ష్మి వ్రతం రోజున పేరంటం చేసుకుని ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తాం. అదే అమెరికాలో అయితే చక్కని పాటల్ని పాడుకుని స్నేహితులందరినీ పిలుచుకుని మంచి విందు కూడా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. మరి మన కార్యక్రమం కోసం డాక్టర్ స్రవంతి గారు ఇలా వాళ్ళింట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం రోజున పాడిన పాటని మీ అందరికీ అందించబోతున్నాం. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చింతకాను. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చింతకాను. మోగి చంద్రముఖి ముడమున నిలిపిగాన. మోగి చంద్రముఖి ముడమున నిలిపిగాన. పొగరు వెన్నెల దిగపోసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. మెరయ శ్రీ వెంకటేశు మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచైన సుమ్ములు ధరించగా. మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచైన సుమ్ములు ధరించగా. మెరుగుల్బోణి అలమేలు మంగయుతాను. మెరుగుల్బోణి అలమేలు మంగయుతాను. మెరుపు మేఘము కూడి మెరసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. మొగమున కళలెల్ల మొలచినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. కళల మీదున్న మక్కువతో, సాంప్రదాయం మీదున్న గౌరవంతో వరలక్ష్మి వ్రతాన్ని అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఎంతో సంబరంగా చేసుకుంటున్నారని చెప్పుకున్నాం. వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉంటున్న డాక్టర్ నీహారిక ఈ కార్యక్రమం కోసం ఒక మంచి పాటను అందించారు. సుమనస వందిత సుందరి మాధవి. 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 చంద్ర సహోదరి హే మమయే. సుమనస వందిత సుందరి మాధవి. చంద్ర సహోదరి హే మమయే. చంద్ర సహోదరి హే మమయే.
गणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी हे मञ्जुलभाषिणी वेदनुदे सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हे मम पंकजवासिनी पंकजवासिनी देवसुपूजिता पंकजवासिनी देवसुपूजिता सद्गुणवर्षिणी शान्तनुते जय जय हे मधुसूदन कामिनी जय जय हे मधुसूदन कामिनी जय जय हे मधुसूदन कामिनी राधिलक्ष्मी सदा पालय माम् आदिलक्ष्मी सदा पालय माम् सुमनसवन्दित सुन्दरी माधवी सुन्दरी माधवी सुन्दरी माधवी जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇవండి మన దేశ విదేశాల్లో జరుపుకుంటున్న
వరలక్ష్మి వ్రత సంబరాల విశేషాలు, అలాగే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మనం ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా చూసి విని ఎంజాయ్ చేశాం కదా. మరి మా కార్యక్రమాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎంతోమంది ఉత్సాహవంతులైన గాయని గాయకులు, కళాకారులు మీరు teega51@gmail.com అనే మెయిల్కి కానీ, స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్లకు కానీ మీ యొక్క పాటల్ని మాకు అందించండి. నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతోమంది మాకు మెయిల్స్ ఇస్తున్నారు, అలాగే మెసేజెస్ కూడా పెడుతున్నారు. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు. మరి వచ్చే సంచికలో మరిన్ని కొత్త విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. హృదయనాదమునలయలగమకసిరి మృదుల మంజుల మధురరసలహరి కృతులు పాడు శృతిలయల సరస్వతి అమృతధార స్వర రాగ స్రవంతి హృదయనాదమునలయలగమకసిరి మృదుల మంజుల మధుర రసలహరి కృతులు పాడు శృతిలయల సరస్వతి అమృతధార స్వర రాగ స్రవంతి అమృతధార స్వర రాగ స్రవంతి.